ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే చూసారు కదా, ఫుల్ వీడియో వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్ మీరు అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగానైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మీకు పొలిటికల్ వీడియో పెయిడ్ ఎడిటింగ్ కావాలనుకుంటే కింద మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, మీరు అక్కడ అయితే మెసేజ్ చేసేయండి. ఓకే, లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటేనైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ని లింక్ మీద క్లిక్ చేసేటంటే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాంట్స్ ఉంటాయి. అవైతే ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు సింపుల్గానే తెలుసు కదా మీకు, సింపుల్గా దేని మీద క్లిక్ చేసేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ దాని మీద క్లిక్ చేసి వీవాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసిన ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసేయండి. ఇక్కడ మీకు ఈ కలర్ నచ్చకుంటే వేరే కలర్ అయితే పెట్టేసుకోండి. రెడ్ కలర్ నచ్చకుంటే ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. వైట్ కలర్ ఇలానైతే మీరు మార్చుకోండి. నేనైతే వైట్ అయితే ఉంచుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇలానైతే వైట్ ఉంచినాం కదా. ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ ఇలానైతే రీప్లేస్ చేసుకోవాలని అయితే నేను చెప్తాను చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మీరు ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 1 అని దాని మీద క్లిక్ చేసేయండి. మీరు ఎలాంటి ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, గ్రూప్ అండ్ మాస్క్ 1 మీద క్లిక్ చేసేయండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఓకే, మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఎడిట్ చేస్తారో వాళ్ళ ఫోటోలు అయితే, సపోజ్ ఈ ఫోటోని అయితే తీసుకున్నాను. ఓకే, ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా జూమ్ అయితే తీసుకోండి. ఇలా జూమ్ చేసుకొని దీని కిందకి అయితే అనేసేయండి. ఓకే, అనేసిన తర్వాత ఇలానైతే మీకు యాడ్ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న కాడనైతే కొద్దిగా కట్ చేసేయండి మీరు. ఓకే, ఇలా ఎక్స్ట్రా అయితే కట్ చేసేయండి. కింది ఫోటోని అయితే సింపుల్గా డిలీట్ అయితే చేసేయండి. ఇప్పుడు సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. చూడండి, ఇప్పుడు మీరు నీట్గా అయితే ఇక్కడైతే యాడ్ అయిపోయింది కదా, చూసిరా. ఇలానైతే నీట్గా మీకు నీట్గా వచ్చింది. ఇప్పుడు తర్వాత ఇక్కడ గ్రూప్ 2 సేమ్ యాస్టీజ్ ఇలా దాని మీద క్లిక్ చేసేయండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎవరిదో ఒక ఇమేజ్, ఈ ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ మీద క్లిక్ చేసేయండి. కొద్దిగా జూమ్ అవుట్ అయితే తీసుకోండి, ఇక్కడ నీట్గా ఉండాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎట్లా వచ్చిందో. చూడండి, ఇలానైతే నీట్గా అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు ఈ కలర్ ఉంది కదా, టెక్స్ట్ కలర్, ఇది మీకు నచ్చకుంటే ఈ కలర్ వచ్చేసరికి చేంజ్ చేసుకోండి. ఇది ఇలా రెడ్ కానీ ఇలా రెడ్ పెట్టేసుకోండి. డ్రెస్ కలర్ ఉంటుంది. ఇలా నీట్గా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలానైతే ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే ఫొటోస్ అయితే చిన్నగా మీరు రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీద సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇలా 720pలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎందుకంటే వీడియోనైతే ఫుల్ క్లారిటీలోనైతే వస్తుంది, మళ్ళీ మీకు ల్యాగ్ కూడా ఉండదు. ఫ్రెండ్స్ అయితే వీడియోనైతే నచ్చితే మాత్రం లైక్ చేయరు.